అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అనిల్ కుమార్ బొడ్డు. హోప్ న్యూరోమరీ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఫుల్ టైమ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. మీ గుండెని ఎలా పదిలంగా ఉంచుకోవాలో కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా మనకి గుండెపోటు రాకుండా కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా చెప్తారనమాట. సో, ఈ ప్రివెన్షన్ కోసం మనం ఏం చేయాలా? ప్రివెన్షన్ అనే దానికి ముందుగా మనకి గుండెకి పోటు రావడానికి కొన్ని కారకాలు ఉంటాయన్నమాట. అందులో ముఖ్యంగా బీపీ, షుగరు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, అట్లాగే జన్యుపరమైన కారణాలు కావచ్చు, మరియు అధిక బరువు మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం అనేది కామన్‌గా ఉండే కారకాలనమాట. వాటితో పాటు స్మోకింగ్ హ్యాబిట్ అనేది కూడా చాలా ముఖ్య కారణం. సో, మనం ఒక గుండెపోటు రాకుండా ఉండడానికి ముఖ్యంగా చేయవలసినవి ఏంటి? మొదటిగా మనం హెల్తీ వెయిట్ అంటామనమాట. అంటే ఒక సరిపడా బరువు మెయింటైన్ చేయగలగాలి. ఆ బరువు సరిగ్గా మెయింటైన్ చేయడానికి మనం చేయాల్సిందేందంటే ఒక ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. దానిలో ముఖ్యంగా మనం డైట్ అనమాట. అంటే ఆహారంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. అంటే మనం తినే జంక్ ఫుడ్ కావచ్చు, లైక్ బేక్డ్ ఐటెమ్స్ కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, వీటిలో కొంత సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అవి మనం తగ్గించుకోవాలి. ముఖ్యంగా బయట అవుట్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. దీంతో పాటు మనం తినే ఫుడ్‌లో సాల్ట్ కొంచెం కంటెంట్ తక్కువగా ఉంచుకున్నట్లయితే బీపీ కూడా కొంచెం కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనం కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిదనమాట. సో, వీటితో పాటుగా మనం మన బరువుని కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలంటే గనక డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. సో, ఈ ఎక్సర్సైజ్ అనేది రోజుకి మనం మరీ అధిక బరువులు ఎత్తాల్సిన అవసరం ఏం లేదండి. రెగ్యులర్‌గా మనం నార్మల్ వాకింగ్ అనేది ఒక 20 నిమిషాలు పర్ డే చేయగలిగితే మన వ్యాయామం ద్వారా కూడా మన కారకాలనేవి బీపీ, షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే మన బరువు కూడా కొంత కంట్రోల్‌లో ఉంటుందనమాట. సో, వీటితో పాటు వేరే కారకాలనమాట. లైక్ షుగరు, బీపీ, అలాగే కొలెస్ట్రాల్, వీటిని కంట్రోల్ చేయడానికి రెగ్యులర్‌గా మన డాక్టర్స్ తోటి మీరు చెకప్స్‌కి వెళ్తూ ఉండాలి. వాటి యొక్క వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఎలా కంట్రోల్ ఉన్నాయో తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మందులు వాడుకుంటూ రెగ్యులర్‌గా మెడిసిన్స్ కూడా వాడుకోవడం ద్వారా ఈ కారకాలనేటివి వాటిని మనం కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఇవి కంట్రోల్‌లో పెట్టుకోవడం ద్వారా మనకి ఫ్యూచర్‌లో గుండెపోటు వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. ఈ డాక్టర్ డే సందర్భంగా ఈ టిప్స్ అందరూ పాటిస్తూ మీ గుండెని ఆరోగ్యంగా ఉంచుకుంటారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!